వెల్కమ్ బ్యాక్ టు ఫోటోషార్క్ అగైన్. ఈ రోజు ఒక కస్టమర్ నాకు కాల్ చేశారండి, ఈవెన్ వాట్సాప్ కూడా చేశారు. సో అతను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను R5 కెమెరా అనేది యూస్ చేస్తున్నాను, నేను నెల్లూరుకి చెందిన వ్యక్తిని. R5 Mark II యూస్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న మెన్యూ సెట్టింగ్స్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అని చెప్పి అడిగారండి. సో నేను చాలా క్లియర్గా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఆయన కొంచెం డౌట్ ఉంది. సో ఐ థాట్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళందరికీ నేను ఏ విధంగా రీచ్ అవ్వగలను, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక పర్సన్ కి అయితే నేను ఇచ్చేసాను, మిగతా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో నేను కెనాన్ కెమెరా యూస్ చేస్తున్నాను సార్, దాంట్లో పిక్చర్ స్టైల్ అంటూ ఉంది కదా, స్టాండర్డ్ కి ప్లస్ న్యూట్రల్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అని చెప్పి నన్ను అడిగారండి. సో ఆ విధంగా అడిగిన తర్వాత నేను ఆయన క్లియర్ గా చెప్పాను. బట్ ఈవెన్ దాని ఏంటంటే నేను చెప్పిన దానికంట చూపించి మీకు చెప్తే చాలా బాగుంటుందని చెప్పి నాకు చిన్న ఐడియా వచ్చిందండి. సో అందుకని ఈ రోజు నేను ఏం చేస్తానంటే, స్టాండర్డ్ లో ఒక పిక్చర్, తర్వాత వచ్చేసరికి ఏంటంటే న్యూట్రల్ లో ఒక పిక్చర్ తీసి ఈ రెండు పిక్చర్ లో ఏంటి డిఫరెన్స్ ఉందనేది చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తాను. తర్వాత ఆ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏమైతే ఉందో మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మనమైతే ఇప్పుడు లైవ్ వీడియో రికార్డింగ్ అయితే ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మీరు చెక్ చేసినట్టుగా అయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి నేను స్టాండర్డ్ ఇమేజ్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నేను న్యూట్రల్లో ఒక ఇమేజ్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. రెండిటి కూడా ఒక స్క్రీన్లో నేను ఇక మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, బికాజ్ ఈ రెండు ఇమేజ్ల్లో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ మీరు ఇక్కడ లైవ్లో అయితే చెక్ చేసుకోవచ్చండి. ఓకే, సో లెఫ్ట్లో ఉన్న ఇమేజ్ స్టాండర్డ్ కాబట్టి దీంట్లో ఉన్న కలర్ ప్లస్ న్యూట్రల్లో అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇమేజ్కి కలర్స్ ఇక్కడ మీరు చెక్ చేయండి. చెక్ చేసినట్టుగా అయితే డిఫరెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తుంది. సో న్యూట్రల్లో కలర్స్ అనేది చాలా తక్కువ అనేది మీకు వస్తుందండి, అంటే న్యూట్రల్ కలర్స్. ఓకే, స్కిన్లో కానీ అక్కడున్న రెడ్ కానీ బ్లాక్ కానీ ఏమైనా కలర్స్ అనేది మీరు తీసుకున్నట్టుగా అయితే ఇది మీకు న్యూట్రల్ కలర్స్లో అయితే తీసుకుంటుంది. రెండోది, స్కిన్ అనేది మీకు స్టాండర్డ్తో కంపేర్ చేస్తే మీకు సాఫ్ట్గా అనేది మీకు ఇమేజ్ రికార్డ్ అవుతుంది. సో మీరు అడగొచ్చు, సార్ ఏంటి సార్ దీనివల్ల నాకు అడ్వాంటేజ్? కరెక్టే కదా, నాకు ఏంటి సార్ దీనివల్ల అడ్వాంటేజ్ అని చెప్పేసి మీరు అడగచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటి అంటే, మీరు న్యూట్రల్లో ఇమేజ్ ఒకవేళ తీసినట్టుగా అయితే మీరు పోస్ట్ ప్రొడక్షన్ లెవెల్లో మీకు కావాల్సిన కలర్స్ మీరు చాలా బెటర్గా ఎడిట్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ స్టాండర్డ్లో తీసేదానికంట ఎక్కువగా. ఓకే, సో ఇది అండి యాక్చువల్గా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు మీ ఒక పిక్చర్ స్టైల్ని, మీ ఒక వెడ్డింగ్ స్టైల్ని మార్చాలి అనుకుంటే మీ ఈ సాఫ్ట్వేర్, ఈ ఫీచర్ అనేది మీరు డెఫినెట్లీగా మీ ఒక వెడ్డింగ్స్లో యూజ్ చేయండి. ఓకేనండి, సో చూసారు కదా స్టాండర్డ్ కి ప్లస్ ఏంటంటే న్యూట్రల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో. సో ఇక్కడ క్లియర్ కట్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటేనంటే, న్యూట్రల్ లో మీరు ఒకవేళ ఇమేజెస్ తీసినట్టుగా అయితే మీ ఒక వెడ్డింగ్ స్టైల్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఎలాగా, దాంట్లో ఉన్న కలర్స్ అనేది ఏంటంటే సాచురేటెడ్ కొంచెం డౌన్ వస్తాయి. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, పిక్చర్స్ అనేది సాఫ్ట్ వస్తాయి. సో ఈ రెండు ఉపయోగాలు మీకు ఎక్కడైతే మీ వెడ్డింగ్ స్టైల్లో ఎక్కడ మీరు యాడ్ చేయగలుగుతున్నారో అక్కడ ఈ ఒక ఫీచర్ ని డెఫినెట్లీగా యూటిలైజ్ చేయండి. సో ఏ డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్ కావాలనుకున్నా మీ అందరి గురించి నేను ఇక్కడ వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీడియోలోనే డైరెక్ట్ గా మాట్లాడదాం. సో ఈ కింద ఇచ్చిన నంబర్ లో ఏంటంటే డైరెక్ట్ గా మీరు అందరు కూడా ఎప్పుడైనా ఏ డౌట్స్ అయినా నాకు కాల్ చేయండి. ఐ థింక్ సో ఈ వీడియో ద్వారా మీ అందరికి ఏంటంటే ఈ డౌట్ క్లియర్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ, ఎప్పుడైనా సరే ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మీరు కాల్ చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.